ఏంటి బ్యాండ్ మేళం, పెళ్లిగానే వెళ్తున్నారా? పెళ్లికి కాదండి, మాకు సంగీతం అంటే ప్రాణం అండి. సినిమాలోకి వెళ్ళి మ్యూజిక్ చేయాలండి. అవునండి, వీడు రెహమాన్ అండి, నేను దేవిశ్రీ ప్రసాద్ అండి. అబ్బచ్చా, ఈ రెహమాను నువ్వు టేక్ మానా? కావాలంటే మమ్మల్ని ఇన్సల్ట్ చేయండి, మ్యూజిక్ ని మాత్రం ఇన్సల్ట్ చేయకండి. సారీ, ఏదో ఒక పాట అందుకోండి, ఓ పాట పాడండి. 3, 2, 1 గో. కుంచబట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకు అర్థమమ్మా, అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా, ఆలన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మా. జయజమ్మా 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 ఓయమ్మా మాయమ్మా జయజమ్మా. హాయ్, నా పేరు శ్రీలత. నీ పేరు శ్రీలత సరే, వీడేంటి నీ పక్కన చేరాడు? వీడు నేను ఫ్రెండ్స్ తెలుసా? ఎరా నువ్వు నాతో పచ్చా? ఏంటి గానా భజనానా? ఏదో సరదాగా అండి. మీరు కొత్తగా వచ్చారా? అవునండి. నా పేరు బిందు, దీక్ష, నాగరత్నం, అప్పు, దేవి. అండి. సో మీరంతా ఒక గ్యాంగ్ అనమాట. ఇప్పుడే అనుకున్నాం. ఏరా అర్ముగం, నాతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తున్నావా? లేదండి. మరెందుకు శ్రీలతతో కలిసి వచ్చావు? అంటే నీకు ఫ్రెండ్ అయితే నాకు కాకూడదే నాగరత్నం? నువ్వు వీడికి లడ్డు ఇచ్చావా? లేదే. నేనిచ్చా. ఎరా నా లడ్డు తిని నాకే ద్రోహం చేస్తావా? మిత్రద్రోహి. చూడు, ఒక పక్కే చూడు, రెండో పక్క చూడు, మాకు మాడిపోతావు. ఏంటి నేను ఎత్తిన కొక్టిని పెట్టి కొట్టారంట? అవును జానీ, ఆ ప్రభుదేవాల బెనర్జీ సార్ వచ్చి కాపాడారు. నాకిదే నచ్చదు. నీ దేవుడిదే వేళాను, నేనేమనుకోను. నేనేదో అనుకుంటానే, ప్రభుత్వం అనడం కరెక్ట్ కాదు. నన్ను ఇలా ఇంప్రెస్ చేయాలని చూడకు, పిచ్చ కోపం నాకు. సారీ జానీ, కూర్చో. ఏంటో ఇక్కడ రకానికి ఒకడున్నాడు, ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో. ఏయ్ ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు. రేయ్ నువ్వేనైనా చెప్పు, ఆ రాగం అది కాదు. భలే చెప్పావులే, ఆ రాగం ఇందోలి రాగం కాదేటి? ఏయ్ ఏంటయ్యా మీ రాగాలు? అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? నేను ఏఆర్ రెహమాన్ నాడు దేవిశ్రీ ప్రసాద్. ఏంటి ఆర్మగం, భోజనం అయిపోయిందా? మొత్తానికి ఈ రోజు నీకు చావు తప్పిందిరా అబ్బాయి. ఏదోలే అన్నా, ఆ దేవుడి దయ వల్ల. కరెక్ట్ గానే చెప్పానా? ఇలా స్టేట్ లో మంచి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారా, ఇళయరాజు, ఏఆర్ రెహమాన్. మీ స్టేట్ లో మాత్రం లేరేంటన్నా? కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, శ్రీలేఖ, కోటి రాజు. పుస్తకాలు తీసి చదవండి. రే జానీ, నీకు స్పెషల్ గా చెప్పాలా? మీరు వెళ్తే చదువుకుంటా, వెళ్తారా కూర్చుంటారా? వద్దులే, వీడితో పెట్టుకుంటే మన ఫర్వేపోతుంది. బాబు, నీ పేరేంటి? సోమశేఖరం. చూడు, నా దగ్గర చిల్లర లేదు. యాక్చువల్గా నేను కాలేజీ లెక్చరర్ని. ఏదో అడ్రస్ తెలియక. చిల్లర లేదా, డబ్బులు లేవా? డబ్బులు ఎందుకు లేవు? ఇదిగో కార్డు, ఇందులో 60,000 దాకున్నాయి. అయితే దాంట్లోంచి 3 రూపాయలు తీసివ్వు, టీ ఇస్తా. నిన్ననే ఒకడు పోలీస్ అని చెప్పి మా పక్కింట్లో బంగారం దుబ్బుకెళ్ళాడు. ఇవాళ నువ్వు కాలేజీ పంతులు అంటున్నావు, ఎవడు నమ్మడు. డబ్బులిచ్చి టీ తాగు. అరే, దీంట్లో 60,000 ఉన్నాయా? ఈ ఎద ఊళ్ళో ఒక్క ఏటీఎం కూడా లేదు. ఏం చేయను? రేయ్, ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? మా ఊరిని ఎద ఊరు అంటున్నావు? అరే బాలు, రాజేష్, పవన్ రండిరా మన ఊరిని. కనికరం, వెళ్ళిపోయావా? నువ్వు ఉండరా నాయనా. పెద్ద దెబ్బ తగిలినట్టుంది. సార్, నేను వెళ్ళొస్తా సార్. మా అక్క ఏదో చెప్పిందని నా జీవితం గురించి నేను ఎందుకు ఆలోచించాలి? అది కాదు పర్వశం, ఎంతైనా మీ అక్క. ఏమో నాకు సార్, నెత్తురు. నువ్వు మా చెల్లెల్ని తీసుకొచ్చినందుకు శిక్ష ఏంటో తెలుసా రంగా? ఇది శాంపిల్ మాత్రమే. ఆ శ్రీశైలానికి మా చెల్లెలకి పెళ్లి చేయలేకపోయావో, నెల రోజుల్లో రక్తం కక్కుకొని చచ్చిపోతావు.